హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా అధిక పింఛన్లు అయితే ఇస్తున్నామని ఇక్కడ భారీగా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించిన నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లోనూ ఈ దివ్యాంగులకు సంబంధించి సాధారణ సర్టిఫికేట్ కలిగి 6,000 పింఛన్ తీసుకునేవారు మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ పొంది నెల దీర్ఘకాలిక వ్యాధులతో 10,000 పింఛన్ తీసుకునేవారు, పూర్తి స్థాయి వికలత్వం ఉండి 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారి పింఛన్లను ఈ మేరకు భారీగా తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇక్కడ బోగస్ సదరం సర్టిఫికెట్లు, బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు పొంది పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, వికలత్వం లేకపోయినప్పటికీ అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్టు తాము గుర్తించామని ఇటీవల జరిపిన సర్వేలో కడప జిల్లాలో ఒక మండలంలో 500 దివ్యాంగ పెన్షన్లు ఉండగా వాటిని తనిఖీ చేస్తే అందులో 75 బోగస్ పెన్షన్లే ఉన్నాయని, దివ్యాంగులు కానివారు ఈ సదరం సర్టిఫికెట్లు తీసుకుని అక్రమంగా దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు మధ్య జరిగిన వాడివేడి చర్చా కార్యక్రమంలో ఈ మేరకు దివ్యాంగ పెన్షన్లను వెరిఫికేషన్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో అన్ని పింఛన్లు 3 దఫాలుగా ఎంక్వైరీ చేసి అర్హత కలిగిన వాటిని మాత్రమే ఉంచి అనర్హత కలిగిన పింఛన్లన్నీ ఈ మేరకు రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి గారైతే ఆదేశించారండి. దీనికి సంబంధించి కూడా ఈ బోగస్ పింఛన్లపై అధికారుల వివరణ అయితే ఈ విధంగా ఉంది. ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్, అరౌండ్ 3,700 పీపుల్ ని మళ్ళా లోకల్ గా ఉన్నటువంటి మెడికల్ బోర్డ్ కి మళ్ళీ రిఫర్ చేశాం సార్. దాంట్లో 2 things కేమ్ అవుట్ సార్. వన్ ఈజ్ అరౌండ్ 70% ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ ఫేక్ సార్. సర్టిఫికేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫేక్ సార్. ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కింద రావటం జరిగింది సార్. సో అవుట్ ఆఫ్ 3,600 పెన్షన్ సార్, ఓన్లీ 127 ఓన్లీ గాట్ ఎలిజిబుల్ సార్. సో ఆల్మోస్ట్ అంటే 90% ఇన్ఎలిజిబుల్ ఉన్నారు సార్, అండ్ వీ హావ్ రిమూవ్డ్ దెమ్ సార్. చూశారు కదా, ఇది సదరం సర్టిఫికేట్ సంబంధించి ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా భారీగానే దివ్యాంగ పింఛన్లు నకిలీవి ఉన్నాయని అధికారులు చెప్పగా, ఈ మెడికల్ బోర్డుకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని, గైడ్లైన్స్ లో లోపాల కారణంగా అధికంగా పింఛన్ను తీసుకునేందుకు ఇక్కడ దివ్యత్వం తక్కువ ఉన్నవారు కూడా 15,000 పింఛన్ కోసం మెడికల్ బోర్డుకి అయితే వస్తూ ఈ అధికారులకు సంబంధించి రికమెండేషన్ కావచ్చు, డబ్బులు అధికంగా చెల్లించో ఈ పింఛన్లకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని ఈ 15,000, 10,000 రూపాయల పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారంటూ కూడా ఇక్కడ అధికారులు దీనికి సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఆ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇందులో సార్ మెడికల్ బోర్డ్స్ ఏంటంటే సార్, దేర్ ఇస్ డిస్క్రిషన్ టు ఎవ్రీ మెడికల్ బోర్డ్ సార్. సబ్జెక్టివ్ గా ఉన్నాయి సార్ గైడ్ లైన్స్. సో అవి కొంచెం యూనిఫామ్ గా ఉంటే మనకు ఈ ఇన్ఎలిజిబుల్ వాళ్ళని తగ్గిస్తాం సార్. ఎక్కువ సార్ ఇన్ఎలిజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్ లోనే ఇస్తున్నారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఈ బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు అలాగే సదరం సర్టిఫికెట్లు ఇస్తున్నారని అధికారులు అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సదరం సర్టిఫికెట్లకు సంబంధించి దివ్యాంగులు పడుతున్న అగచాట్లను గుర్తించి ఈ మేరకు వారికి కొన్ని వెసులుబాట్లను అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఎవరైతే మొదటిసారి సదరం క్యాంప్కి అటెండ్ అయినప్పుడు అక్కడ జిల్లా వైద్యాధికారులు ఏదైనా కారణం చేత ఆ యొక్క దరఖాస్తును తిరస్కరించినా, లేకపోతే సర్టిఫికెట్ లో తక్కువ వైకల్యం వేసినా 3 నెలల తర్వాత ఇక్కడ సెకండ్ రీఅసెస్మెంట్ కి అయితే వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ దివ్యాంగుడు రెండోసారి సదరం క్యాంప్కు అటెండ్ అయ్యే క్రమంలో తమకు నచ్చిన ఆసుపత్రిని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్లి ఈ సెకండ్ టైం సదరం అటెంప్ట్ చేసి ఈ సదరం సర్టిఫికెట్ వైకల్య శాతాన్ని పొందుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ సమావేశంలో కీలక వ్యాఖ్య చేశారు. ఆ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇంకొక పాయింట్ సార్, ఇది ఇంపార్టెంట్ సార్. కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక దగ్గర సదరంకి వెళ్తున్నారు, ఇన్ఎలిజిబుల్ అని పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు సార్. అది ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఎలాగేస్తున్నారు అర్థం కావట్లేదు. పలానా డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకుని తెచ్చుకోగలంటే అక్కడికి సదరని పంపిస్తున్నారు. ఆ డాక్టర్స్ కూడా ప్రాసిక్యూట్ చేయండి. ఎస్, డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ప్రాసిక్యూట్ చేయండి, అప్పుడు భయం వస్తుంది. డాక్టర్స్ ఆర్ నాట్ ప్రివిలైజ్డ్, దే హావ్ టు ట్రీట్ విత్ సిన్సియారిటీ.
చూశారు కదా, గతంలో ఒకసారి ఈ సదరం క్యాంపుకు వెళ్ళిన వారు రిజెక్ట్ అయితే సెకండ్ అటెంప్ట్ చేయాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ఉండేది. అక్కడికి వెళ్ళి దివ్యాంగులు అర్జీ పెట్టుకుంటే అక్కడ గనక ఆ కలెక్టర్ గారు సంబంధిత జిల్లా వైద్యాధికారికి ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత రీఅసెస్మెంట్కి అయితే వెళ్లాల్సి వచ్చేది. దీనికి సంబంధించి దివ్యాంగుడు అనేక సార్లు కలెక్టర్ ఆఫీసు చుట్టూ జిల్లా వైద్యాధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చి చాలా ప్రయాసలు పడేవారు. ఇది గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని స్వస్తి పలికి ఎవరైతే దివ్యాంగుడు మొదటిసారి సదరం స్లాట్ బుక్ చేసుకుంటారో, మొదటిసారి సదరం స్లాట్ లో తక్కువ వైకల్యం వచ్చినా రిజెక్ట్ చేసినా మళ్ళీ రెండోసారి అటెంప్ట్ చేయడం కోసం అదే అప్లికేషన్ నెంబర్ తో 3 నెలల తర్వాత మీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుని ఇక్కడ వారికి నచ్చిన జిల్లాలోని హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడికైతే సదరన్ క్యాంపులకు అటెండ్ అవ్వచ్చని ఆప్షన్ అయితే ఇచ్చింది. ఇక్కడ అనేక మంది నకిలీ దివ్యాంగులు ఈ ఆప్షన్ ని దృష్టిలో ఉంచుకుని దుర్వినియోగం అయితే చేస్తున్నారండి. మొదటిసారి సదరన్ స్లాట్ బుక్ చేసుకుని తమ సొంత జిల్లాలో ఈ జిల్లా వైద్యాధికారులు కలిసినప్పుడు ఇతనికి వైకల్యం చాలా తక్కువ ఉందని, అంటే 5%, 10%, 20 లేదా 30% కంటే తక్కువే ఉంటుంది. ఇలాంటి వారిని గుర్తించి ఈ సదరన్ సర్టిఫికెట్ లో తక్కువ వైకల్యం వేయడమో లేకపోతే రిజెక్ట్ చేయడమో జరుగుతుంది. ఆ తరువాత వీరు ఏం చేస్తున్నారంటే 3 నెలల తర్వాత అదే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మళ్ళీ సెకండ్ టైం ఈ సదరన్ క్యాంపుకు బుక్ చేసుకునే క్రమంలో పలానా జిల్లాలో వైద్యాధికారులు మాకు తెలుసు, అక్కడ లంచం ఇస్తే ఈ మేరకు మీకు ఎంత కావాలంటే అంత వైకల్యం సదరన్ సర్టిఫికెట్ లో వేస్తారు అని సంబంధిత వ్యక్తుల ద్వారా, పరిచయాల ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారానో ఆ జిల్లాకి ఈ సదరం సెకండ్ టైం స్లాట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి వారికి డబ్బులు ఇచ్చి ఈ మేరకు ఈ సదరం సర్టిఫికెట్ లో వీరికి తక్కువ వైకల్యం ఉంటుంది కానీ ఎక్కువ వైకల్యం వేయించుకుని ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లోనే ఈ విధంగా జరుగుతుందని, అందుకోసం నకిలీ దివ్యాంగులు కూడా ఆ జిల్లాకే సదరం స్లాట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి సదరం క్యాంపులకు అటెండ్ అవుతున్నారని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏదైతే దివ్యాంగులు పడుతున్న అగచాట్లను గుర్తించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తే ఇక్కడ నకిలీ దివ్యాంగులు పుట్టుకొచ్చి అసలైన దివ్యాంగులకు నష్టం చేకూర్చడమే కాకుండా వారి యొక్క స్థానంలో ఈ నకిలీ దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ను పొందుతూ అక్రమంగా ఈ దివ్యాంగ పింఛను కూడా పొందుతూ ఉన్నారు. అంతేకాదు ఏదైతే సదరం సర్టిఫికెట్ లో 40% వికలాంగం ఉన్నా వారు దివ్యాంగ పింఛను 6,000 తీసుకుంటూ ఉన్నా 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలి అనే అత్యాశతో వారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ రీఅసెస్మెంట్ కి అయితే సెకండ్ టైం తమకు నచ్చిన హాస్పిటల్ కి సదరం స్లాట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి వారికి 40%, 50% ఉంటుంది, కొంతమందికి 60% ఉంటుంది. వారైతే ఏం చేస్తున్నారంటే ఈ మేరకు అధికారులకు డబ్బులు లంచంగా ఇచ్చో లేకపోతే వారికి ఇతరత్ర తాయిలాలు ఇవ్వడం ద్వారానో 85% కంటే ఎక్కువ ఈ సదరం సర్టిఫికెట్ లో వైకల్యాన్ని అయితే వేయించుకుంటున్నారు. ఈ కారణంగా ఎన్ని సదరం స్లాట్ విడుదల చేసినా ప్రతి నెల అన్ని బుక్ అయిపోవడమే కాకుండా వేలల్లో వెయిటింగ్ లిస్ట్ వస్తుందని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సదరం స్లాట్లను బుక్ చేసుకుంటున్నారని, అర్హత లేని వారు కూడా సదరం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, మొదటిసారి రిజెక్ట్ అయితే రెండోసారి తమకు నచ్చిన చోట ఈ వైకల్యం ఎక్కువ వేయించుకోవడానికి రీఅసెస్మెంట్ కి వెళ్తున్నారని, ఇలా 3 దఫాలుగా అవకాశం ఉండడంతో 3 సార్లు ప్రయత్నం చేస్తూ ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకుంటూ ఉండడంతో వేలకు వేలు సదరం స్లాట్ విడుదల చేసిన గంటల్లోనే అన్ని అయిపోవడంతో ఈ వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా వస్తుందంటూ కలెక్టర్ కృష్ణబాబు గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ సమాచారాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ స్లాట్స్ యాక్చువల్ గా ఏంటంటే మనం వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం ఎన్ని రిలీజ్ చేసినా అది ఎప్పుడు కూడా బుక్ అయిపోతున్నాయి. అండ్ వచ్చిన అతను ఆ సర్టిఫికేట్ ఏ రకంగా మేనేజ్ చేసి తీసుకునేంత వరకు స్లాట్స్ బుక్ చేస్తూనే ఉన్నారు సార్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 పింఛన్ ఇస్తూ ఉండడంతో ఈ పింఛన్లు తాము పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ 40% కంటే ఎక్కువ ఉన్న దివ్యాంగులైనా అసలు దివ్యాంగత్వం లేని నకిలీ దివ్యాంగులైనా ఈ సదరం సర్టిఫికెట్ల కోసం, మెడికల్ సర్టిఫికెట్ల కోసం ఈ స్లాట్లను అయితే బుక్ చేసుకుంటూ తమ యొక్క సదరం సర్టిఫికెట్ లో ఎక్కువ వైకల్య శాతం పెంచుకోవడం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఇక్కడ కృష్ణబాబు గారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకుంటూ గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ సానుభూతి పరులకు కూడా ఇదే విధంగా వైకల్యం లేకపోయినా
అక్రమంగా సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చారని, ఆ ప్రక్రియ ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉందని, దీనిని ఉపేక్షించకూడదని, దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించి గైడ్లైన్స్ ను కఠినంగా రూపొందించాలంటూ కూడా ఈ మేరకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్లను అయితే ఆదేశించారండి. అదే జరిగింది లాస్ట్ టైం. గవర్నమెంట్ అంతా అట్లా పనిచేశారు, అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. అమెండింగ్ అవుతున్నాయి, మాకు డిగ్ చేసే కొందికి ఎక్కడికెక్కడ పోతున్నాయి మాకు అర్థం కావడం లేదు. అంతేకాదు ఈ దివ్యాంగులకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లోనూ ప్రతి పింఛను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే ఆ పింఛన్లను రద్దు చేయడమే కాకుండా వారికి సంబంధించి ఆ పింఛన్ సొమ్ము మొత్తం రికవరీ చేయాలని, ఒకవేళ పింఛన్దారుడు స్పందించినట్లయితే వారిపై రికవరీ యాక్ట్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేయాలంటూ ఈ అధికారులను ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించారండి. మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. నాట్ ఓన్లీ రిమూవ్, యూ కలెక్ట్ రెవెన్యూ రికవరీ అండ్ ఆల్సో కేసు అగైన్స్ట్ దెమ్ కేసు బుక్ చేయండి. ఎవరైతే వైకల్యం తక్కువ ఉన్నా, ఎక్కువ వైకల్యం వేసిన డాక్టర్లను, అలాగే వైకల్యం లేకుండా అక్రమంగా పింఛను పొందుతున్నటువంటి నకిలీ దివ్యాంగులను ప్రభుత్వం అయితే కఠినంగానే వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో ఈ 3 నెలలు ఇటు వికలత్వం ఉండి వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు, అనారోగ్యం ఉండి దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ తీసుకుంటున్న వారితో పాటు నకిలీ పింఛన్దారులకు కూడా ఇక్కడ దినదిన గణంగా ఉండనుంది. ఎందుకంటే ఇక్కడ 360 డిగ్రీల కోణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛన్లను సర్వే చేయనుందండి. కొత్త పింఛన్లకు సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పింఛన్ల వెరిఫికేషన్ సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారానే చేస్తూ ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా దాదాపు 8 లక్షల పింఛన్లను అయితే తొలగించింది. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లన్నీ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా అన్ని కన్ఫర్మ్ చేసి ఇవన్నీ సఖ్యత కలిగినవే, ఇవన్నీ అర్హత కలిగిన పింఛన్లే అని చెప్పి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే కొనసాగించిన నేపథ్యంలో అదే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఇక్కడ ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న వారికి పింఛన్ ఇచ్చి లేని వారిని తొలగించాలని, ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయి, అందుకే ఈ పింఛన్లను తొలగించేస్తున్నాము అంటూ చెప్పడానికి అవకాశం ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా కారు ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, భూమి 10 ఎకరాలకు మించి ఉందా, గ్రామాల్లో నెలకు 10,000కు మించి ఆదాయం ఉందా, పట్టణాల్లో నెలకు 12,000కు మించి ఆదాయం ఉందా, మీ కుటుంబంలో ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకుంటున్నారా, తదితర వివరాలను అయితే స్క్రూనిటీ చేసి ఇక్కడ అర్హత ఉన్నట్లయితే పింఛన్ కొనసాగించడం, ఏమైనా అర్హత లేనట్లయితే పింఛన్ని తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పింఛన్లన్నీ తొలగిస్తే గనక ఆ నెపాన్ని వైసీపీ ప్రభుత్వం మీద వేసి, గత వైసీపీ ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అక్రమంగా ఈ వితంతు, వృద్ధాప్య, దివ్యాంగ, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల పింఛన్లు పొందుతున్నారని చెప్పడానికి అవకాశంగా ఉంటుందని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉందండి. ఈ నేపథ్యంలో ఈ 3 నెలల్లో కూడా ఈ పింఛన్లు ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారానే జరగనున్నాయి. ఇక్కడ అసలైన దివ్యాంగులకు సంబంధించి తమ పింఛన్ ఉంటుందో పోతుందో అని ఈ 3 నెలలు వాళ్ళు దిగాలు పడాల్సిరాగా, ఎవరైతే నకిలీ పింఛన్దారులు తమపై ఎక్కడ ప్రభుత్వం పింఛన్ రద్దు చేయడమే కాకుండా సొమ్ము మొత్తం రికవరీ చేస్తుందో, ఒకవేళ చెల్లించిన పక్షంలో ఎక్కడ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుందో అనే తీవ్ర ఆందోళన అయితే ఇక్కడ నకిలీ దివ్యాంగులు పడక తప్పదు. ఏది ఏమైనా రాష్ట్రంలో అన్ని పింఛన్లకు సంబంధించి అర్హులు, అనర్హులను ఏరివేసి ఆ తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని మనకు తాజా సమాచారాన్ని ఇచ్చినా వెంటనే ఆ సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.